ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతాయ నమః. ముందుగా మన ఛానల్కి స్వాగతం. ఈ రాశి వాళ్లకు జనవరి 10వ తేదీన ఎటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళితే తులారాశి వారికి వ్యక్తిత్వ విషయంలో చాలా మంచివారని చెప్పుకోవాలి. వీరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి రేపటి రోజున పరిష్కార మార్గం దొరుకుతుంది. అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సులువుగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వాళ్లకు వ్యాపార సంబంధితమైన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారులకు ఆర్థికంగా ఆదాయం అనేది మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు పనులనేవి సమయానికి పూర్తి చేస్తారు. ఒత్తిడి నుండి బయటపడతారు. రాశి వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించిన కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు కూడా తప్పవు. ఇందువలన మీరు కాస్త ఒత్తిడికి లోనవుతారు. సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు సంబంధించిన రహస్యాలు ఎవరికి కూడా చెప్పకూడదు. అనుకోని సమస్యలు తల మీద పడతాయి. మీతో కొందరు తగాదా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేసే పనులన్నీ కూడా అంచనాకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు మీ తోటి ఉద్యోగుల సహాయం అందుతుంది. చింతించకూడదు. మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్లకు, కాంట్రాక్ట్ వ్యాపారులకు, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మనస్పర్ధలు తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి. రేపటి రోజున ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అనేవి మీకు ఎదురు కాబోతున్నాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కొత్త నిర్ణయాలు మీరు తీసుకుంటారు. మీ సత్తా చాటుకొని అందరిలోనూ గుర్తింపును పొందుకుంటారు. వ్యాపారాలు అనేవి సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ యానం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో వైరం పనికిరాదు. రేపటి రోజున విద్యార్థులకు విద్యా యత్నాలు అనేవి కలిసి వస్తాయి. పనులలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. భూ వివాదాల నుంచి మీరు గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారుతారు. రేపటి రోజున వ్యాపారాల్లో ముందడుగు ఉంటుంది. మీరు వ్యాపారంలో ముందు చూపు పెంచుకోండి. కొద్దిగా అప్పులు చేసినా కూడా అందులోంచి బయటపడతారు. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. రేపటి రోజున రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి. మనశ్శాంతి అనేది కలుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం తెలుస్తుంది. కళాకారులకు సన్మానాలు అందుతాయి. ముందుకు సాగాక వాయిదా వేస్తారు. రేపటి రోజున తులారాశి వాళ్లకు జరగబోయే ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.